పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైతే ఎప్పటినుంచో సోషల్ మీడియాలో కొంతమంది వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ ఎప్పటినుంచో విరుచుకుపడతానే ఉన్నారు. ఏదో రకంగా ఆ కుటుంబాన్ని, ఆయనని వ్యక్తిగతంగా, ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా ఇబ్బంది పెడుతూ, ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ, ఏదో ఒక పబ్బం గడుపుకుంటూ, అంటే దాని మీద వచ్చేటువంటి సునకానందం పొందుతూ, దాని ద్వారా వచ్చేటువంటి డబ్బులను పొందుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కొంత స్ట్రిక్ట్‌గా వాళ్ళకి వార్నింగ్‌లు ఇచ్చినా, తీసుకెళ్లి కేసులు పెట్టి కొంత భయపెట్టినా కూడా వీళ్ళింకా మారే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఈ సోషల్ మీడియా పేటీఎం బ్యాచే ప్రధాన బలం అనుకోవాలి. వాళ్ళే బలహీనత అవ్వచ్చు, వాళ్ళే బలం కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఏదైతే గనక ఆవిడ పవన్ కళ్యాణ్ గారు నిన్న కుంభమేళకి వెళ్లి అక్కడ స్నానం చేసేటప్పుడు కొంచెం పొట్టొచ్చింది అని చెప్పి ఈయన ఓజీ సినిమా చేస్తున్నారా? ఈయన ఓజీలో ఈ టైప్‌లో దిగి చేస్తారా? సోషల్ మీడియాలో ఆయన పొట్ట గురించి ఆ పొట్ట మీద కొన్ని కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో సునకానం పొందేటువంటి పేటీఎం బ్యాచ్‌కి మళ్ళీ బలమైన షాకింగ్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, అలాగే ముఖ్యంగా చాలామంది దీని మీద కేసులు కూడా ఎవరైతే సోషల్ మీడియా వేదికగా చాలామంది మార్ఫింగ్ ఫోటోస్ కావచ్చు, ఇవి కావచ్చు పెట్టారో వాళ్ళందరి మీద కేసులు కూడా పెట్టారట. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు మార్ఫింగ్‌పై కేసులు నమోదయ్యాయి. కుంభమేళ పవిత్ర స్నానం చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి పలు చోట్ల దాని మీద ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయో దాని మీద తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, బాపట్ల, విజయవాడ పోలీస్ స్టేషన్స్‌లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో మార్ఫింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన కార్యకర్తలు కేసులు పెట్టడం జరిగింది. తిరుపతి వెస్ట్ పిఎస్‌లో జగనన్న సైన్యం పేరుతో ఫోటో అసభ్య మార్ఫింగ్ చేస్తూ చిత్తూరులో ఉన్నటువంటి హరీష్ రెడ్డి అనే వ్యక్తి తప్పుగా పోస్ట్ పెట్టడంపై కేసు నమోదు చేశారట. సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా అవేర్‌నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఏ ప్రభుత్వం, ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ, ఏ పార్టీ అయినా సరే వ్యక్తిగత విషయాల జోలికి, ఫ్యామిలీల జోలికి ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇలా, అంటే ఒక మంచి మార్గంలో వెళ్లాల్సినటువంటి సోషల్ మీడియాని ఇలా తప్పుడు వాళ్ళ సునకానందం కోసం, లేదంటే వాళ్ళ పార్టీ ఎదుగుదల కోసం మరి దానికి ఎంత పని చేస్తుందో ఏమో తెలియదు కానీ, ఇది మాత్రం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి 2.0 ఏదైతే ఉంది, ఇది చాలా బలంగా తిప్పికొట్టే ప్రయత్నం అటు సోషల్ మీడియాలో ఉన్నటువంటి జన సైనికులు, అటు టీడీపీ, మిగతా న్యూట్రల్‌గా ఉండే వాళ్ళందరూ కూడా జగన్ సునకానందాన్ని ఎవరు ఇష్టపడట్ల. ఇంకా ఇదే రోత పుట్టించేటువంటి కార్యక్రమాలు ఇంకా చేసుకుంటూ వస్తే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి అయితే కంప్లీట్‌గా పోయింది. అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్నటువంటి కాస్తో కోస్తో ఇమేజ్ కూడా, అది కూడా ఈ దెబ్బకి మొత్తం అంతా కూడా పోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా అయ్యే ఫోటోస్ మార్ఫింగ్ చేసుకోవటం, సోషల్ మీడియాలో ఏదో చేసేస్తే దాని ద్వారా మొత్తం అంతా మారిపోద్ది అనుకునే తత్వం ప్రజల్లో లేదు. ఇంకా చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొచ్చి దాని మీద శ్యామల గారు కూడా మంచి వాళ్ళకి హార్ట్‌ఫుల్‌గా వచ్చి చేశారు. ఒక అభిమానిగా అది. దాన్ని కూడా మీరు ఇలా చేస్తారా, అలా చేస్తారా అని. చేసింది ఎవరు కాదు, వాళ్ళే. గతంలో ఆ పాప మాట్లాడినటువంటి విజువల్స్ కావచ్చు, ఫోటోస్ కావచ్చు, ఇవన్నీ సోషల్ మీడియాలో తీసుకొచ్చి పక్కా ప్లాన్ ప్రకారమే గతంలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర టైం నుంచి కూడా చేసుకుంటూ ఇలాంటివి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేశారో, అదే తరహాలో ఇప్పటికీ చేసుకుంటున్నారనే ఉద్దేశంతోనే చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో ఇప్పటికీ ఈ తీరు మార్చుకోకపోతే ఇంకా రేపొద్దునకి గుండు సున్నా అయిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే 11 సీట్లకు పడిపోయారు. రేపొద్దున అవి కూడా పోయి జీరో అయిపోయే పరిస్థితి. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కూడా ఈ పేటీఎం బ్యాచ్ అందరూ కూడా పనిగట్టుకుని నాశనం చేస్తున్నారేమో అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సోషల్ మీడియా దుష్ప్రచారాలని, ఇలాంటి సునకానందాన్ని ఎవరు ఇష్టపడే పరిస్థితి లేదు. హుందాగా పాలసీస్ మీద మాట్లాడొచ్చు, లేదంటే హుందాగా ఏదన్నా ప్రజల ఇబ్బందుల గురించి కొట్లాడొచ్చు. అంతేగాని ఇలాంటివి ఇంకా రోజు చేసుకుంటా వెళ్తే దీని మీదే ఆ పార్టీ నడుపుకుంటా ఉంటే ఎవరు ఇష్టపడే పరిస్థితి అయితే కనిపించట్లేదు.